శంభో శివశంకర. హే గాయ్స్, ఎలా ఉన్నారు? మన తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే కోటి దీపోత్సవం నవంబర్ 9th రోజు స్టార్ట్ అయింది అండ్ ఇది 25th నవంబర్ వరకు ఉంటుంది. సో నేనైతే ఈరోజు వచ్చిన. సో మీరు చూడొచ్చు, నేను వీకెండ్ వచ్చిన, అంటే సాటర్డే రోజు వచ్చిన. చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారో. యాక్చువల్లీ ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు, ఇంకా నెట్టుకుంటూ వస్తున్నారు. అసలు అడుగులో అడిగేయడానికి కూడా ప్లేస్ లేదు. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఇదేమో విఐపి పాస్ అనమాట. సో విఐపి పాస్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి జనరల్. నార్మల్గా అంటే విఐపి అంటే ఏం ఉండదు, జస్ట్ స్టేజ్ దగ్గర ఉంటారు అనమాట. అంటే అభిషేకం అవన్నీ చేశారు కదా, అవన్నీ దగ్గర నుంచి కనిపిస్తాయి. బయట ఉన్న వాళ్ళు కూడా దీపాలు వెలిగేయచ్చు, అంటే లోపల ఉన్న వాళ్ళు కూడా దీపాలు వెలిగేయచ్చు, ఎవరైనా వెలిగేయచ్చు. సో ఎంత చూస్తురుగా పబ్లిక్. సో ఇక్కడికి వెళ్తే నార్మల్గా వైబ్ అయితే ఒక క్రేజీ ఉంది, నాకైతే మస్తు అనిపించింది. అండ్ ఇక్కడికి ఉంది ఎంత అంటే ఈ ప్రతిరోజు ఈ నవంబర్ 9th నుంచి వెళ్ళి నవంబర్ 25th వరకు జరిగే ఎన్ని 10-15 డేస్లో కొన్ని లక్షల మంది, రోజుకి కొన్ని లక్షల మంది వచ్చి శివయ్యని ప్రార్థిస్తున్నారు. సో అసలు తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇది ఒక 15 రోజుల గొప్ప పండుగ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ స్వామివారికి ఘనంగా పూజలు చేశారు, అభిషేకం అవన్నీ చూపిస్తా. సో చూస్తున్నారు కదా, స్వామివారికి హారతి అండ్ అభిషేకం అవుతుంది. అండ్ ఇక్కడ ఆట పాటలతో స్వామివారికి ఘనంగా పూజలు చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా చాలా ఉంది ముందు ముందు, అస్సలు వీడియోనైతే మొత్తం చూడండి, ఇంకా చాలా ఉంటుంది నెక్స్ట్. సో చూడండి, అందరూ దీపాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. సో పూజ అయిపోయిన తర్వాత అండ్ కళ్యాణం జరుగుతుంది, అభిషేకం, కళ్యాణం, ఊరేగింపు అదంతా. అంటే ఈ గార్డెన్ చుట్టూ, ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ మొత్తం దింపుతారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించడం స్టార్ట్ చేస్తారు. సో అందరు రెడీ ఉన్నారు కూర్చొని, అంటే దీపాలు కూడా పెట్టుకొని. అక్కడ ఈ అంకుల్ వాళ్ళు అయితే ఆ కాటన్లో మ్యాచ్ బాక్స్ ఇంకా క్యాండిల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికీ. సో ఎందుకంటే అందరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోరు కదా, అందుకోసమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది అంతా అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించడానికి మీ మాంగళ్యములను కూడా కళ్ళ కట్టుకోండి. మాంగళ్య ధారణ జరుగుతోంది. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. కోటి మంగళ వాయిద్యాలు వాయించిన విధంగా. స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది ఇప్పుడే. సో ఇప్పుడు స్వామివారి ఊరేగింపు చేస్తారు గార్డెన్ చుట్టూ. ఇంకా స్వామివారిని ఊరేగింపు చేయడానికి అయితే స్వామివారిని ఎత్తుకున్నారు. సో ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ ఊరేగింపు చేస్తారు. ముందు బ్యాండ్ అవన్నీ చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు. చూడండి, మీకు చూపిస్తా. చూడండి, స్వామివారికి ఘనంగా పూజలు చేస్తూ ఆట పాటలతో జరుగుతుంది ఇక్కడ కోటి దీపోత్సవం.
అండ్ ఇంకా ఇక్కడ ముందు ఇంకా చాలా ఉంది. అండ్ నాట్యాలు కూడా వేస్తారు. నాట్యం వేసుకున్న వాళ్ళని కూడా చూసుంటారు కదా మీరు అక్కడ. సో స్టేజ్ పైన అయితే ఫస్ట్ దీపం వెలిగిస్తారు. సో ఎవరైతే చీఫ్ గెస్ట్ వచ్చారో వాళ్ళతోనైతే వెలిగిస్తారు. సో నేను వెళ్ళిన రోజు అయితే తమిళ యాక్టర్, డైరెక్టర్ అండ్ ఇంకా హైకోర్టు జడ్జి గారు అయితే వచ్చారు చీఫ్ గెస్ట్గా. సో వాళ్ళైతే ఫస్ట్ దీపం వెలిగిస్తారు. సో ఫస్ట్ దీపం స్టేజ్ పైన వెలిగించగానే ఇంకా కింద అంతా దీపాలు వెలిగించడం స్టార్ట్ చేస్తారు. దీపారాధన అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు స్ఫటికలింగ అభిషేకం. సో స్ఫటికలింగం అంటారు దీన్ని. యాక్చువల్లీ స్టేజ్ దాని లోపల నుంచి అది వస్తుంది. అది ఎట్లా సెటప్ చేసారో తెలియదు కానీ సో ఇది వచ్చినప్పుడు అయితే నాకైతే మస్తు అంటే ఎంత వైబ్ అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. అది చూడండి మీరు మొత్తము ఎట్లా వస్తుందో, కింద నుంచి లింగం వచ్చింది బయటకు వచ్చింది. సో ఇదైతే దీన్ని అయితే స్ఫటికలింగాభిషేకం అంటారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఉంటుంది, సప్తహారతి అని. సో చూపిస్తా, సప్తహారతి అంటే 7 హారతులు ఉంటాయి, అది కూడా చూపిస్తా. సో చూడండి కదా లింగం ఎంత పెద్దగా వచ్చిందో. దీన్నే సప్తహారతి అంటారు. ఇప్పుడు 7 నిల్చున్నారు, 7 హారతులు ఇస్తారు. సో ఆ హారతి ఏం హారతి, ఆ హారతి వల్ల ఉపయోగం ఏంటి అని చెప్తారు. సో వినండి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఒకట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. నంది ప్రమథగణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహం అమ్మవారి వాహనము అవుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు.
పరమశివుడు రుద్ర స్వరూపుడొకట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్ర వశాత్తు, నామ నక్షత్ర వశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి. సో గాయస్ చూసిన ఫైనల్గా సో ఆటలు, పాటలు అండ్ తర్వాత లాస్ట్కి అయితే మహానీరాజనం ఉంటుంది. సో చూడండి ఎట్లా కనిపిస్తుందో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఉందో కామెంట్ చేయండి.